ఓకే, మనకు యాక్చువల్లీ ఫిజిక్స్ ఇప్పటివరకు ఏమైందో చెప్పేస్తా, మీరు వచ్చినా రాకపోయినా అనుకున్న ప్రాబ్లం లేకుండా. ఫిజిక్స్లో దిస్ ఈజ్ ద బేసిక్స్లో 3rd క్లాస్. ఓకే, మనం ఏం చేస్తామంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇలా ఈ 3 క్లాసెస్లో ఫిజిక్స్ కొంత నేర్చుకున్నారు కదా, ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ నేర్చుకున్నారు కదా, ఇలా ప్రతి టెర్మినాలజీస్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే బయాన్సీ చేసాం, థ్రస్ట్ అనేది కంప్లీట్ చేసాం, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ మ్యాటర్, డెన్సిటీ, గ్రావిటీ ఇలా డిఫరెంట్ వర్డ్స్ అన్నిటిని గురించి కూడా చూసుకుంటూ వచ్చాం. యాక్చువల్లీ ఫిజిక్స్లో ఫస్ట్ టాపిక్ చెప్పాల్సింది డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ గురించి, దాన్ని లాస్ట్కి పట్టుకుని వచ్చా. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే డిస్టెన్స్ గురించి, ఏవైతే బేసిక్ టర్మ్స్ ఉన్నాయో మోషన్కి సంబంధించిన వాటి గురించి ఒకసారి చూసేద్దాం, సరేనా? సో ఇదొక ఊరు పేరు బూర్చిపడ కొరగాని పుట్టుగా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కొరగాని పుట్టుకలో ఒక ఇల్లు అయితే కొరగాని పుట్టుగా బెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఊరు, ఈ ఊరు. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు ఎస్విజే క్యాంపస్ నుండి. ఇలా ఎస్విజే క్యాంపస్ నుండి స్టార్ట్ అయిన వ్యక్తి ఇలా వెళ్ళాడు, ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇలా ఈ రోడ్ ఇటు నుండి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాడు, 3 కిలోమీటర్స్ వేసుకుందాం. ఓకే, సో ఎక్కడి నుండి ఇక్కడ వరకు వెళ్ళిన ఈ రూట్ అంతటిని ఏమనొచ్చు అంటే సింపుల్ ఒక మాటలో డిస్టెన్స్. ఏమంటారు? డిస్టెన్స్. సో ఇది చిన్నప్పుడు నేర్చుకున్న మాట కాబట్టి దీనికి ఇంకా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అయితే డిస్టెన్స్ అనే పదం ఒకటి క్లారిటీ అయింది కదా, అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి లాస్ట్ పొజిషన్ వరకు ట్రావెల్ చేసిన మొత్తం దూరాన్ని కూడా ఏమనొచ్చు? డిస్టెన్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? ఎవరైనా చెప్పగలరా డిస్ప్లేస్మెంట్ అంటే? షార్టెస్ట్ పాత్. సో షార్టెస్ట్ పాత్ అనేది చాలా బాగుంది వినడానికి, కానీ ప్రాక్టికల్గా మనం యూజ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, లేకపోతే వర్క్ చేస్తాం, ఇలా డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా. అసలు డిస్ప్లేస్మెంట్ అనే పదాన్ని ఒకసారి డైసెక్ట్ చేద్దామా? డిస్ప్లేస్మెంట్, ప్లేస్ చేంజ్ అవ్వడం. ఏంటి? ప్లేస్ అనేది చేంజ్ అవ్వడం. సో మనం ఓవరాల్ మ్యాప్లో చూసేటప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నవాడు, ఈ పర్సన్ అనేవాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు. సో తను ఎంత దూరంలో ఉన్నాడు అని చూసుకున్నట్లయితే అన్నిటికన్నా షార్టెస్ట్ పాత్ ఏది ఉంటే ఆ పాత్. సో ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్. అంటే ఈ ప్లేస్లో ఉన్నవాడు మాయమైపోయి ఈ ప్లేస్కి వెళ్ళిపోయాడు, ఈ ప్లేస్లో ఉన్నవాడు మాయమైపోయి ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకప్పుడు 10th క్లాస్కి ఉండేది ఈ కాన్సెప్ట్. ఇక్కడ ఒక కాక ఉంది, ఇక్కడ ఒక ఫుడ్ ఐటమ్ ఉంది, ఇక్కడ చెట్టు ఉంది. ఇలా ఈ 3 ప్లేసెస్లో చూసుకునేటప్పుడు కాకి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని రూట్స్కి వెళ్తుంది అనుకుని చూసుకున్నట్లయితే ఇలాగ వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. లైట్ అనేది ఏ రూట్ని ట్రావెల్ చేస్తుంది అంటే అన్నిటికన్నా షార్టెస్ట్ ఏదైతే టైం టేకింగ్ చేస్తుందో ఆ ప్లేస్నే తీసుకుంటుంది. యాక్చువల్లీ మన ఫిజిక్స్లో కూడా డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే అదే కదా సిమిలర్గా ఉంది. సో ఇక్కడ ఉన్నది కాకి డిస్ప్లేస్ అయ్యి వేరే ప్లేస్కి చేంజ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ రెండింటికి మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్కి ఒకటి ఏం చెప్పాము? ప్లేస్ చేంజ్ గురించి చెప్పాం కదా. ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తా చూడండి. ఈ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేసేటప్పుడు ఎలా మెజర్ చేస్తాం? 4 కిలోమీటర్స్ ప్లస్ 3 కిలోమీటర్స్ టోటల్గా ఎంత వస్తుంది? 7 కిలోమీటర్స్. 3 + 4 7 కిలోమీటర్స్. ఓకే, కానీ ఈ డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ట్రిప్లెట్స్ 3 4 ఇక్కడ ఏమొస్తుంది? 5. సో 5 కిలోమీటర్స్. ఓకే, సో ఇక్కడికి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ కాబట్టి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పాం. కానీ ఇప్పుడే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేస్తుంది డిస్ప్లేస్మెంట్కి. వాల్యూతో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్. ఏంటి? డైరెక్షన్. సో ఇదే నార్త్ సైడ్ అనుకుంటే, ఇదే ఈస్ట్ వైపు అనుకుంటే, ఇప్పుడు ఇదే డైరెక్షన్లో ఉంది 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇది డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా. సో కొంతవరకు అర్థమైంది, అర్థం కానట్టు అన్నట్టు ఉంది కదా. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ డీటెయిల్గా లోపలికి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. స్కేలర్ అండ్ వెక్టర్. స్కేలర్, వెక్టర్. యాక్చువల్లీ మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రతి దాన్ని కూడా మెజర్ చేస్తాం. మనం మెజర్ చేస్తాం. ఉదాహరణకి వాటర్ దేనిలో మెజర్ చేస్తాం? లీటర్స్. నెక్స్ట్ డిస్టెన్స్ కిలోమీటర్స్, స్పీడ్
km/h. సో ఇలా ప్రతి దానికి కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం కదా. ఈ మెజర్మెంట్స్ని ఫిజిక్స్లో 2 టైప్స్గా విడగొట్టేశారు. ఏంటో చెప్పరా? సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ బట్టి ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆ 2 టైప్స్ ఏంటంటే సిమిలారిటీస్ చెప్పనా? స్కేలర్లో మ్యాగ్నిట్యూడ్ కనిపెడతారు. ఏం కనిపెడతారు? మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత, వాల్యూ అనేది ఎంత. వెక్టర్ క్వాంటిటీస్లో మనం ఏం చేస్తామంటే ఆ మ్యాగ్నిట్యూడ్తో పాటుగా ఏం కనిపెడతాము? డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్తో పాటుగా డైరెక్షన్ కూడా కనిపెడతాం. సో ఈ క్వాంటిటీస్కి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే డీటెయిల్గా అర్థమవుతుంది. టైం జస్ట్ ఇంత అయిందని చెప్తామా, లేకపోతే ఇంత డైరెక్షన్లో టైం అవుతుందని చెప్తామా? టైం. సో 3 hours, 4 hours, 5 hours అని చెప్తాం. కాబట్టి స్కేలరా వెక్టరా? స్కేలర్. సో టైం. ఫోర్స్ స్కేలరా వెక్టరా? వెక్టర్. సో 5 newtons రైట్ సైడ్ అప్లై చేస్తా, 5 newtons కింద వైపుకి అప్లై చేస్తా. సో ఫోర్స్ అనేది ఇటువైపు వచ్చింది. లెంత్ 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 ఓకే 3 meters లెంత్, 4 meters. అదే 3 meters ఈస్ట్ వైపు లెంత్, 3 meters 4 meters లెంత్ ఉంటుంది. సో జస్ట్ లెంత్ అనేది స్కేలర్ క్వాంటిటీ. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఇప్పుడే మనం చెప్పేసుకున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీ కూడా వెక్టర్. ఎందుకంటే 5 meters రైట్ సైడ్ షిఫ్ట్ అయింది, 5 meters లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇలా డిస్ప్లేస్మెంట్ చెక్ చేస్తాం. ఓకే, వన్స్ ఇది తీరిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఏం అడగచ్చు? మాస్. రైట్ ఆన్సర్. మాస్. ఇది ఎన్ని కేజీలు, దీంట్లో ఎంత వాల్యూమ్ ఉంది. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఎంత ఉందో చెప్పేస్తాం, అంతేగాని ఇది ఇన్ని కేజీలు ఇంత డైరెక్షన్ ఉందని చెప్తాం. సో ఈ టాపిక్ ఎందుకు చెప్పారంటే స్కేలర్ వెక్టర్. ఇక నుంచి కూడా నేను చెప్పబోయే ప్రతి టాపిక్ కూడాను స్కేలర్ వెక్టర్స్ మాటలోనూ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం డీటెయిల్గా ఇంకొక టాపిక్ మాట్లాడదాం, స్పీడ్. స్పీడ్. సో స్పీడ్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి వెలాసిటీ ఉంది. వాట్ ఈజ్ స్పీడ్, వాట్ ఈజ్ వెలాసిటీ అనేది మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, స్పీడ్ అంటే ఏంటి బాగా అబ్జర్వ్ చేస్తే, మనం స్టార్టింగ్ పొజిషన్ నుండి ఏదైతే డిస్టెన్స్లో టోటల్గా ట్రావెల్ చేస్తున్నామో ఆ మొత్తాన్ని కూడా ఎంత టైంలో రీచ్ అయ్యాం దాన్ని స్పీడ్ అంటాం. ఇంకా అర్థం కాలేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇది మొత్తం డిస్టెన్స్, ఇద్దరు పరిగెడుతున్నారు. ఒక పర్సన్ ఇది 100 meters డిస్టెన్స్ అనుకుంటే, ఈ 100 meter డిస్టెన్స్ని ఇద్దరు రీచ్ అయ్యారు. కానీ ఎవరు ముందు ఎవరు వెనక అనేటప్పుడు ఏమొస్తుంది? స్పీడ్ అనే మాట వస్తుంది. ఎవరు ముందు ఎవరు వెనక అనేది ఈ డిస్టెన్స్తో పాటు ఎవరో ఏదో ఒక క్వాంటిటీని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఎవరు ముందు ఎవరు వెనక ఏం యాడ్ చేయాలి? టైం. ఏం చేస్తున్నాం? టైం. సో ఇంత టైంలో ఇంత డిస్టెన్స్ కవర్ చేశారు, ఇంత టైంలో ఇంత డిస్టెన్స్ కవర్ చేశారు అనే దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద థింగ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మరి వాట్ ఈజ్ వెలాసిటీ? వెలాసిటీ అంటే ఏం చెప్పొచ్చు? సో వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ బై టైం. సో వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, ఇక్కడ వరకు కొన్ని క్లారిటీస్ వచ్చాయి. ఇక నుంచి డీటెయిల్గా క్వశ్చన్స్ అడుగుతాను, బాగా చెప్పండి. వెలాసిటీకి మనకి ఏమని చెప్పాము? టోటల్ డిస్ప్లేస్మెంట్తో పాటుగా మనం ఇంకొకటి ఏం చేయాలి? డైరెక్షన్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఒక రూట్ ఉంది, ఇది ఏ అనే ప్లేస్, ఇది బి అనే ప్లేస్. ఏ నుండి బికి ఇక్కడికి వెళ్ళింది. ఇదే రూట్కి ఇంకొక పర్సన్, ఇది 10 kilometers డిస్టెన్స్ అయితే ఇంకో పర్సన్ ఏం చేస్తాడు? ఇలా వెళ్ళాడు. ఈ రకంగా వెళ్ళడం వల్ల ఇక్కడికి 30 kilometers పడింది. మనం డిస్ప్లేస్మెంట్నే క్యాల్కులేట్ చేయాలనుకుంటే రెండిట్లో ఏ డిస్టెన్స్ని తీసుకుంటాం? 10 kilometers. ఇదే షార్టెస్ట్ పార్ట్. ఓకే, 10 kilometers. టైం కూడా తీసుకుంటాం కదా, టైం ఎంత టైం అయితే అంత. ఒక 3 hours తీసుకున్నాం అనుకో, 3 hours. డిస్టెన్స్ని మనం వెయిట్ చేస్తాం 10 kilometers per hour అని చెప్పి లాస్ట్కి ఏమని చెప్తాము? ఎంత ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్, నార్త్ డైరెక్షన్ అని చెప్తే వెలాసిటీ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక పదం ఉంది, ఈ పదం పేరు ఏంటంటే యాక్సెలరేషన్. చెప్పండి, యాక్సెలరేషన్ అంటే ఏమైనా చేంజ్ చెప్పగలరా? యాక్సెలరేషన్ బండి ఉందా?
ఓకే, సో బండిని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, యాక్సిలరేషన్. దీన్నే యాక్సిలరేషన్ అంటే. ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్సిలరేటర్ కొద్దిగా ఇలా అంటే ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంకా అయిపోతుంది 12K. ఒక మాటలో యాక్సిలరేషన్ అంటే సింపుల్గా మనకు తెలిసినంత వరకు కూడా బైక్ని ఏదైతే చేస్తున్నామో అది యాక్సిలరేషన్. సో ఇది యాక్సిలరేషన్ అన్నప్పుడు మీకు మైండ్లో కాన్సెప్ట్ ఏమొస్తుందంటే స్పీడ్ అనేది ఏమాత్రం చేంజ్ అయినా సరే దాన్నే యాక్సిలరేషన్ అని అంటున్నాం కదా. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ బాగా చాలా జాగ్రత్తగా ఉండండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చెప్పండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం యాక్సిలరేషన్ అంటున్నాం అనుకున్న విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తా, దానికి సిచ్యువేషన్ చూద్దాం. ఒక పర్సన్ అనేవాడు ఒక బాల్ని విసిరాడు, ఇంకొక పర్సన్ క్యాచ్ చేశాడు. ఇది యాక్సిలరేషనా కాదా? అర్థం కాదా? బాల్ నేను విసిరాను, ఇది యాక్సిలరేషనా కాదా? అర్థం కాలేదు. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్లో చూస్తే ఇక్కడ ఒక పర్సన్ అన్నాడు, ఆ పర్సన్ బాల్ విసిరేటప్పుడు ఒక వెలాసిటీతో విసిరుంటాడు కదా. ఓకే, సో తను ఒక వెలాసిటీతో విడిచాడు. సో ఇది ఇనీషియల్ వెలాసిటీ. బాల్ చేతికి వచ్చినప్పుడు ఆగిపోయింటుంది కదా, ఇక్కడ ఒక వెలాసిటీతో ఆగిపోయింది కదా, ఇది ఒక పొజిషన్. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది వెలాసిటీనే ఎందుకన్నా స్పీడ్ ఎందుకు అనకూడదు అనే క్వశ్చన్ వేసుకుంటే మనం బాల్ విసిరేటప్పుడు అది డిఫరెంట్ డైరెక్షన్స్ తిరిగి షార్టెస్ట్ పాత్రలోనే వెళ్ళిపోతుంది. అండ్ దానికంటే ఒక డైరెక్షన్ ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు వెలాసిటీ అని. మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం కదా. సో v మైనస్ u రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది సో వెలాసిటీ చేంజ్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు టైం అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుందాం. ఓకే, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ చూడండి. ఫ్లైట్ అనేది 80 km/h స్పీడ్తో వెళ్తుంది అండ్ బస్ అనేది 10 km/h స్పీడ్తో వెళ్తుంది. దీంట్లో యాక్సిలరేషన్ ఉందా? బస్ అనేది 80 km స్పీడ్తో అండ్ ఫ్లైట్ కూడాను 500 ఎంత ఉంది, 80 km. సో ఈ స్పీడ్తో వెళ్తుంది. అక్కడ యాక్సిలరేషన్ ఉందా? ఉంది. సో ఒక మాట చెప్పనా, ఇక్కడ వెలాసిటీ ఏమైనా చేంజ్ అవుతుందా? ఎంత టైం అవుతున్నప్పటికీ కూడా అదే స్పీడ్తో వెళ్తుంది, ఎక్కడ కూడా చేంజ్ అనేది లేదు. సో ఇక్కడ యాక్సిలరేషన్, అసలు బండికి యాక్సిలరేషన్ ఏమైనా ఉందా? జీరో. ఆడు ఇలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందా, ఒక బాల్ పట్టుకుని పైకి విసిరాం, ఒక బాల్ పట్టుకుని పైకి విసిరాం. ఇప్పుడు యాక్సిలరేషన్ ఉందా? ఒకసారి చూద్దాం. ఈ బాల్ని ఇక్కడ విసిరినప్పుడు ఇక్కడ ఎక్కువ ఫాస్ట్నెస్ ఉంటుంది కదా, అంటే వెలాసిటీ ఉంది. ఈ పైకి వెళ్ళేటప్పటికి ఇక్కడ జీరో అయిపోతుంది కదా, జీరో అయిపోతుంది. అంటే ఇక్కడ వెలాసిటీలో చేంజ్ ఉందా? చేంజ్ ఉందంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఉన్నట్టే కదా. సో ఈ సెకండ్ సిచ్యువేషన్ పైకి అప్ చేసినప్పుడు యాక్సిలరేషన్ ఉంది. ఇప్పుడు బాల్ని కిందకి పడేస్తా, గ్రావిటీకి లాగేసుకుంటుంది. ఇప్పుడు వెలాసిటీ ఉందా లేదా? చూడండి ఇక్కడ చూస్తే నేను ఈ గ్రావిటీ ఎంత స్పీడ్తో లాగుతుంది తెలుసా? ఒక 9.8 m/s స్పీడ్తో లాగుతుంది. ఓకే, కిందకి వెళ్ళే కొద్దీ కూడా స్పీడ్ పెరిగిపోతుంది కదా. అంటే ఇక్కడ వెలాసిటీ యాక్సిలరేషన్ ఉందా? అంటే ఈ స్పీడ్ పెరిగిపోతుంది కదా, చేంజ్ అయిపోతుంది కదా. సో పైనుండి పడిన పడి చూడండి, ఆకాశం నుండి ఎవడైనా పడితే కాలిపోతాడు. కామెట్స్, యాస్ట్రాయిడ్స్ ఇలాంటి భూమిలోకి వచ్చేటప్పుడు పేలిపోతూ ఉంటాయి. ఎందుకు? స్పీడ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. సో అక్కడ యాక్సిలరేషన్ ఉంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్, ఇదే నా చేతిలో ఇయర్ ఫోన్స్ ఉంది, నేను ఇలా తిప్పుతున్నా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుతున్నా. ఇప్పుడు వెలాసిటీ ఉందా? స్పీడ్ ఏమైనా చేంజ్ అవుతుంది అసలు? ఇప్పుడు చెప్పండి, వెలాసిటీ ఉందా లేదా? ఓకే, సో ఇప్పుడు నేను ఎంత స్పీడ్తో తిప్పుతున్నాను అనుకున్న రొటేట్ చేసేటప్పుడు నేను ఎంత స్పీడ్తో తిప్పుతున్నాను? ఎంత అనుకుంటున్నారా స్పీడ్? ఒక 10 km/h అనుకుంటున్నారా? తిప్పిన ప్రతిసారి కూడాను ఒక డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది కదా. ఇదో డైరెక్షన్ చేంజ్ అవుతుంది లేదా? మరి ఇది వెలాసిటీయే కదా, చేంజ్ ఇన్ వెలాసిటీయే కదా. అప్పుడు మరి యాక్సిలరేషన్ ఉన్నట్టే లేనట్ట? డెఫినెట్లీ యాక్సిలరేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఇంకొక లాస్ట్ సిచ్యువేషన్ ఏదైనా తీసుకుందాం. ఒక బాల్ అనేది ఇప్పుడు యాక్సిలరేషన్ ఉందా? ఉంది. ఇక్కడ కూడా యాక్సిలరేషన్ ఉంది. ఎందుకు? ఇక్కడ నుండి విసిరేటప్పుడు ఇక్కడికి వెలాసిటీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే యాక్సిలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు లాస్ట్గా ఇంకొక సిచ్యువేషన్, ఒక బస్సు ఉంది. ఈ బస్సు అనేది 30 km/h వెళ్తుంది. ఇలా టర్న్ అయ్యి మళ్ళీ 30 km స్పీడ్తో, స్పీడ్ అనేది ఏమాత్రం కూడా చేంజ్ అవ్వలేదు. ఇక్కడ యాక్సిలరేషన్ ఉందా? ఇక్కడ యాక్సిలరేషన్ లేదు అనుకుని అన్నారు కదా. ఒక మాట చెప్పండి,
స్పీడ్ ఏమైనా చేంజ్ అయిందా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అనేది అవ్వట్లేదు. కానీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా, ఇలా వెళ్ళింది ఇటువైపు డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. మరి మీకు ముందే చెప్పాను కదా, యాక్సిలరేషన్ వెలాసిటీ కంటే డైరెక్షన్ ఉంటుంది. వాల్యూ చేంజ్ అవ్వకపోయినప్పటికీ కూడాను డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే యాక్సిలరేషన్ అనేది డెఫినెట్లీ కూడాను ఉన్నట్టే. సో మీకు ఫైనల్గా యాక్సిలరేషన్ కాన్సెప్ట్ అర్థమైందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆటో మీద వెళ్తున్నాము, ఆటో ఇలా నులుపుతున్నాడు, యాక్సిలరేషన్ ఉందా? ఉంది. సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకుని యాక్సిలరేషన్ తగ్గించాడు, యాక్సిలరేషన్ ఉందా? ఉంది. సో మనకి యాక్సిలరేషన్ అంటే వెలాసిటీని పెంచడం మాత్రమే కాదు, వెలాసిటీని తగ్గించినా కూడాను యాక్సిలరేషన్ ఉంది. సో ఇప్పుడు రెండో సిచ్యువేషన్. మూడో సిచ్యువేషన్ ఏంటంటే సడన్గా నాకు ఎవరో అడ్డొచ్చారు అనుకుని ఇలా డైరెక్షన్ తిప్పాను, ఇప్పుడు యాక్సిలరేషన్ ఉందా? ఇక్కడ స్పీడ్ చేంజ్ అవ్వలేదు, రొటేషన్ అవుతుంది, కానీ డైరెక్షన్ ఒకటి వచ్చింది కదా. సో మూడు సిచ్యువేషన్స్లో నువ్వు పెంచినా యాక్సిలరేషన్ ఉంటుంది, తగ్గించినా యాక్సిలరేషన్ ఉంటుంది. నువ్వు ఏం చేయకుండా జస్ట్ అదే స్పీడ్తో నువ్వు రొటేషన్స్ వేసినా సరే యాక్సిలరేషన్ ఉంటుంది. సో నువ్వు పెంచినా తగ్గించినా డైరెక్షన్ చేసినా సరే యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. సో ఇవి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో టైం తక్కువ ఉండడం వల్ల మనము సమ్స్ అనేవి చేయలేకపోయాం. సో ఇన్ కేస్ టైం ఉంటే సమ్స్ చేద్దాం, సరేనా? సో రేపు ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసేస్తున్నా, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. లెసన్ వింటూ డిఫరెంట్ సమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. స్టాప్ చేసాం.